శ్రమ ఏంటి, అంత బాధ వచ్చింది? మనుషులకి అది అల్పంగా కనపడచ్చు, కానీ మీరు మోస్తున్న భారము మీకే తెలుసు కదండి. ఏ మనుషుడికి అర్థం కాదు. ఈ మోషే కూడా అలసిపోయిన పరిస్థితుల్లో నన్ను చంపే. ఐ యు ఆల్వేస్ ఆస్కింగ్ గాడ్ టు కిల్ యూ? నాకు వద్దయ్యా, నాకు ఈ జీవితం వద్దయ్యా, ఇంకా చాలయ్యా, నా వల్ల అవ్వదయ్యా, నన్ను చంపే అయ్యా, నన్ను చంపే, నన్ను చంపే, నన్ను తీసుకెళ్ళిపో అనే మాటలు వస్తున్నాయా? అంతగా శోధిస్తాడండి అపవాది. ఎంతగా తెలుసా? మీ ప్రాణము మీరు తీసుకునేంత వరకు శోధిస్తుంటాడు, లేకపోతే మీ జీవితాన్ని నాశనం చేసేంత వరకు మిమ్మల్ని శోధిస్తూ ఉంటాడు. కావాలని మీ చుట్టూన్న మనుషుల్ని ప్రేరేపిస్తూ మీరు చేయని తప్పుల్ని కూడా నువ్వు చేసావు 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 అనే మాటలు, ఆ నిందలు పడుతున్నప్పుడు మీకు ఎలాగ అనిపిస్తుంది? నా వల్ల అవ్వదు, నా వల్ల అవ్వదు, ఐ కెనాట్ బేర్ ఇట్. మోషే అదే చెప్పాడు, ఐ కెనాట్ బేర్ ఇట్ ఎనీ లాంగర్ లార్డ్, ఐ కెనాట్ బేర్ ఇట్ ఎనీ లాంగర్. అట్ దిస్ పాయింట్, ఇటువంటి సమయంలో మనం ఉన్నప్పుడు యెహోవా యందే నమ్మిక ఉంచుదాము. హల్లెలూయా, యెహోవా యందే నమ్మిక ఉంచుదాము. ఇట్లాంటి సమయములో దిస్ ఈస్ ద టైమ్ టు ట్రస్ట్ ద లార్డ్ ఈవెన్ మోర్. నన్ను చంపే అనటం కాక, దేవా నేను నిన్ను నమ్ముతున్నానయ్యా, నేను నిన్ను నమ్ముతున్నాను. నాకు భరింపరాని దుఃఖములు, భరించలేనంత బాధ, భరించలేనంత ఈ భారము నా వల్ల అవ్వదు అన్న పరిస్థితులు, దేవా నన్ను చంపే అనను, కానీ దేవా నేను నిన్ను నమ్ముతున్నానయ్యా, నేను నిన్ను నమ్ముతున్నాను. యెహోవా యందు పూర్ణ హృదయముతో నమ్మిక ఉంచండి, నమ్మిక ఉంచండి. ఈరోజు భారాలు, బాధలు మీకు ఒక్కరికే వచ్చింది కాదండి, అదే వాక్యం తెలియజేస్తుంది. ఇదంతా కూడా ఇట్ ఇస్ నాట్ అ ఫారెన్ థింగ్. ప్రతి విశ్వాసికి ఇటువంటి భారాలు, ఈ బాధలు కలుగుతూనే ఉంటాయి. ఈ శోధనలో గుండెంత బరువైన పరిస్థితిలో దేవుడు ఒకే ఒక మాట ఏమంటున్నాడు తెలుసా అండి? నీ పూర్ణ హృదయముతో నన్ను నమ్ము. ఏది మీరు చెప్తారా? నా పూర్ణ హృదయముతో నేను నమ్ముతానయ్యా. చెప్పండి, నా పూర్ణ హృదయముతో నేను నిన్ను నమ్ముతానయ్యా.